హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కర్రీ వచ్చేసి గుడ్డు పీతల కర్రీ అనమాట. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం ముక్క, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత మనం ముందుగానే సిద్ధం చేసి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు అవి వేగుతున్నప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పీతలు శుభ్రం చేసి పక్కన ఉంచుకున్న పీతల్ని వేసుకొని కొంచెం వేయించుకోవాలి. అలాగే నేను పీత కాళ్ళు కూడా వేసానండి. అవి కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఇప్పుడు రుచిగా సరిపడా ఉప్పు, పసుపు, అలాగే కారము 1 టేబుల్ స్పూన్ కారము వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం నీళ్లు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే చింతపండు రసం తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు చింతపండు రసం వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పులుసు చిక్కబడే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇంకాస్త ఉడకాలండి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేశాను. అంతేనండి, గుడ్డు పీతల కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.